చూడు ఇదంతా నీ వల్లే. నేనేం చేశాను? నువ్వే కదా ఆ గేగాలు ఎంచుకుంది. నేనేదో కోపంలో అలా చేశాను. ఇది ఇలా అవుతుందని నాకేం తెలుసు? వాళ్ళు గేస్ కాదని ఎలా ప్రూవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. కృష్ణ, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి? వాళ్ళు గేస్ కాదని నువ్వు ప్రూవ్ చేస్తావా? ఓకే, అయితే వాళ్ళు గేస్ కాదని నేను ప్రూవ్ చేస్తాను. నేను లోలా నేను చేయలేదని నువ్వు ప్రూవ్ చేయాలి. అప్పుడు మన ఇద్దరు ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. నేనెలా ప్రూవ్ చేస్తాను? అది నిజమే కదా. నువ్వు నమ్మావా? అదేమైనా చాక్లెట్ కొట్టేశాడు అంటుందా నమ్మకపోవడానికి? ఓకే, లైట్ తీసుకో అయితే. ఇదే మంచి అవకాశమే. ఒక్కసారి ఆంతో మాట్లాడి గేమ్ మ్యాటర్ ఆడికి డైవర్ట్ చేసి లోలా మ్యాటర్ మన సైడ్ లాక్కొచ్చేసేయ్. కృష్ణ ప్లీజ్ ప్లీజ్. ఓకే, అయితే వాళ్ళు గేస్ కాదని నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు లలిత్తో నిజం చెప్పించు. ఓకే, ట్రై చేస్తాను. ఇప్పుడు నిజం బయటపడితే లోల పక్కకు పోతుంది, అను లైన్లోకి వస్తుంది. ఈయన ఎదవల్ గేస్ కాదని ప్రూవ్ చేయడం ఎలారా? వాళ్ళ అమ్మ నాన్న అడిగితే బెటర్ ఏమో. ధోని ముయ్ రే, గూగుల్లో సెర్చ్ చేయి. డాక్టర్ క్యారెట్ గేట్ టెస్టింగ్ స్పెషలిస్ట్. రే రండి, దొరికాడ్రా. రే ఈ నెంబర్ ఫోన్ చేయి. క్యారెట్ 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 హాయ్ గాయ్స్, నా పేరు క్యారెట్. నేను గే డిటెక్టివ్. ఇంతకీ మీరు టెస్ట్ చేయాల్సింది ఎవరినంటే? ఎక్స్క్యూజ్ మీ, నా క్లయింట్స్ నేనే ఐడెంటిఫై చేస్తాను. ప్లీజ్ గెట్ అప్. ఓకే, ఒరే ఎర్రసొక్క నువ్వు వచ్చేయ్. వచ్చే బయటికి వచ్చేయ్. వావ్, మీ సూపర్ సార్. రే వీడు మామూలు క్యారెట్ కాదురా. వీళ్ళు గేసో కాదో 5 టెస్టులు పెట్టి తేల్చేస్తాను. బాబాయ్ నేను వెళ్ళిపోతా. రే బోండాం, నీలో ఫైర్ ఉన్న అమ్మాయిలు ఏం ఎక్స్పెక్ట్ చేయరు. కూర్చో. ఓకే గాయ్స్, మీకు ఫస్ట్ టెస్ట్ పెట్టబోతున్నాను. మీ ఇద్దరు పేర్లు ఒకరికొకరు చెప్పుకోండి. అజయ్, విజయ్. వావ్, వీళ్ళు ఫస్ట్ టెస్ట్ పాస్ అయిపోయారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎలా చెప్పారు సార్? మామూలుగా గేస్ వాళ్ళ పేర్లు చెప్పుకుంటే సిగ్గుపడతారు, లేకపోతే మెలికలు తిరుగుతారు, లేకపోతే వాళ్ళ మొహాలు వెలిగిపోతాయి. వీళ్ళు మెలికలు తిరగలేదు, వీళ్ళ మొహాలు వెలగలేదు, కాబట్టి వీళ్ళు గేస్ కాదు. నైస్ నైస్ బాయ్స్, నైస్. ఏయ్ అప్పుడే ముద్దులు కౌగులింతలేంట్రా? ఇంకా 4 టెస్టులు ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు సెకండ్ టెస్ట్. నౌ ఓకే గాయ్స్, ఈ 2 ఫోటోలను మీరు అలాగే తీక్షణంగా చూడండి. దట్స్ ఇట్. ఈ 2 ఫోటోలు చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ అమ్మాయి ఇంకొంచెం ఎక్స్పోజ్ చేస్తే బాగుండే అనిపిస్తుంది. ఓకే, నీకు? నేను కూడా 6 ప్యాక్ పెంచుకొని ఆ అమ్మాయిని పడేయాలనిపిస్తుంది. వెరీ గుడ్, వీళ్ళు సెకండ్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. సార్ అదెలా? వీళ్ళు నిజంగా ఒరిజినల్ గేస్ అయితే కండలు తిరిగిన వాడిని చూసి సొల్లు కార్చుకునే వాళ్ళు, కానీ వీళ్ళు అమ్మాయిని చూసి బఫర్ చేసుకున్నారు. ఏంటి సార్ అది? ఏయ్ సొల్లు, యు డర్టీ పీపుల్. ఓకే, ఇప్పుడు థర్డ్ టెస్ట్ పెట్టబోతున్నాను. మీ చేతులు ఒకసారి చూపించండి. అస్సలు అరగలేదే. అయ్య బాబాయ్ తెలిసిపోద్దేమో. ఓకే, మీరు థర్డ్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఎలా చెప్పారు సార్? ఎందుకంటే మామూలుగా మన వేళ్ళు ఇలా ఉంటాయి, కానీ గేస్ కు మాత్రం ఈ 2 సమానంగా ఉండొచ్చు. వీళ్ళిద్దరు వేళ్ళు మామూలుగానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు గేస్ కాదు. వెల్ ప్లేడ్ గాయ్స్. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్. నేను ఒక మంచి సాంగ్ పాడుతాను, ఆ సాంగ్ ఏ సినిమాలో చెప్పాలి. ఓకే ఓకే. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు, పైన పైన పడతనంటాడు పడతనంటాడు. ఈ సాంగ్ ఏ మూవీలో చెప్పాలి. దోస్తానా. వావ్, వీళ్ళు ఫోర్త్ టెస్ట్ కూడా పాస్ అయ్యారు. ఎలా సార్? ఎలాగంటే మాస్ అయితే కెవ్వు కేక, క్లాస్ అయితే ఆకాశం అమ్మ అయితే ఇలా ఉంటుంది. అదే గేస్ అయ్యారనుకో చూడు పిన్నమ్మ పాడు పిల్లోడు. ఈ సాంగ్ వీళ్ళు గుర్తుపట్టలేదంటే వీళ్ళు గేస్ కాదు. గుర్తుపట్టకపోతే పాస్ అవటం ఏంటి సార్? ఒకవేళ వాళ్ళని టెస్ట్ చేస్తున్నారని అబద్ధం ఆడుతుంటే? గుడ్ క్వశ్చన్. అందుకే ఫైనల్ టెస్ట్ ఉంది. ఈ టెస్ట్ లో వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా వాళ్ళు గేసో కాదో ఇట్టే బయటపడుతుంది. సో గేస్ సారీ గాయ్స్, వీళ్ళిద్దరిని వదిలి మీరు అందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. నో ప్రాబ్లం, వీళ్ళిద్దరికి నా వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ క్యాచ్ ఇట్.
పొడుగు పొట్టి పొడుగు పొట్టి అరే పొట్టి ఎట్రా రా. ఏం చేస్తున్నాడు? లోపల వర్షం పడిందా? ఇలా తడిచిపోయింటాడు. వాళ్ళు కేస్ కాదు 24 క్యారెట్ మగాళ్ళు. ఎలా చెప్పారు సార్? నేను గే కాబట్టి కేసు మీద కేసుకి తెలుస్తుంది. ఇదిగో నీ డబ్బులు తీసుకో. బా. రేయ్ ఇక్కడ నా సీడీ పెట్టాను, ఎవరు తీశారు? ఇదిగో ఇక్కడ ఉంది. సీడీ అంటే అది కాదురా, కడ్రాయర్. కడ్రాయరా? ఒరే బాబీ, ఆ. నాకు నీ మీదే డౌట్. నా మీద డౌట్ అండి. చీ అదవా. ఇటు తెచ్చేసుకున్నా. సేమ్ కలర్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం. మాకు లేవండి సీడీలు. రే ఒకరి సీడీ ఒకరు యూజ్ చేస్తే సిపియూకి వైరస్ వచ్చి సిస్టమ్ హ్యాంగ్ అవుద్ది. కర్పూరం బిల్ ఎక్కడ ఉంది? రే ఆడుకో సీడీ ఇవ్వండి బాబు, చూడలేక ఒరేయ్, ఆడిది సీడీ కాదయ్యా. ఆ శృతి